హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్. ఈరోజు నేను కేఎఫ్సీ చికెన్ చేసి చూపెడతాను. రెస్టారెంట్లో చూసినట్టే ఉంటుందండి, అదే టేస్ట్ అట్లాగే ఉంటుంది. మనం రెస్టారెంట్లో హోటల్లో కానీ చూస్తే అబ్బా తింటే బాగుండు కదా అనిపిస్తుంది కదండి. అదే టేస్ట్గా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. నేను ముందుగా 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. 4 పీసులు వచ్చాయండి. అందులో కాట్లు ఇట్లా మధ్య మధ్యలో కాట్లు చాకుతో పెట్టాలండి. పెట్టిన తర్వాత ఒక చెంచాడు కారప్పొడి వేయండి, ఒక చెంచాడు ఉప్పు, చిటికెడు పసుపు వేయండి, జీలకర్ర పొడి అండి ఒక చెంచాడు, మిరియాల పొడి ఒక సగం చెంచా, ధనియా పొడి చెంచాడు, 4 చెంచాలు పెరుగు, అల్లం పేస్ట్ చెంచా, ఒక చిటికెడు బేకింగ్ సోడా వేయండి. తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ ఒక చెంచాడు, నిమ్మరసం ఒక ముక్క పిండండి. పిండి మనం బాగా మనం కట్ చేసిన ముక్కల్లో కలిసిపోయేటట్టుగా ఒక 2-3 నిమిషాలు కలుపుతూ ఉండాలండి. మనం కలిపేదాన్ని బట్టి ఆ ముక్కకు బాగా పడుతుంది. బట్టి అలా కలిపిన తర్వాత 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టండి. లేదంటే మనకు పొద్దున్న టైం లేకపోతే నైట్ అయినా తెచ్చి ఇలా కలుపుకొని పెట్టుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. 2 కప్పుల మైదా తీసుకోండి. 2 కప్పుల మైదాకి ఒక కప్పు కార్న్ఫ్లోర్, 2 కప్పుల మైదాకి 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసానండి. ఒక చెంచాడు కారం వేయండి, ఒక సగం చెంచా ఉప్పు వేసాను, కొంచెం చిటికెడంతా బేకింగ్ సోడా వేయండి, ఒక చెంచాడు జీలకర్ర పొడి వేయండి, ఒక సగం చెంచాడు ధనియా పొడి వేయండి. అవి వేసి బాగా కలిసిపోయేటట్టుగా వాటికి పిండి మొత్తం మనం వేసిన మసాలాలు కలిసిపోయేటట్టు కలిపేయండి. మనం పక్కకు పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి, ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి కొంచెం ఫ్రిడ్జ్లోకి వెళ్ళి చల్లదనం పోయేంత వరకు ఒక అరగంట పక్కకు పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇట్లా నేను చూపెట్టిన విధానంగా పిండిలో వేసి బాగా ఇట్లా ఒత్తుతూ ఉండండి. పిండి ఇలా వేసుకుంటూ ఒత్తాలండి, లోపలికి మనం కట్ చేసిన పీసుల వరకు వెళ్ళేంతవరకు ఒత్తి మరొకసారి ఒక గిన్నెలో ఐస్ నీళ్ళు పెట్టుకొని అందులో ఒకసారి ఇలా ముంచుకొని ఒకటేసారి ముంచండి. ముంచి మళ్ళీ తీసి ఈ పిండిలో పెట్టుకుంటా ఇట్లా మేము చూపెట్టినట్టుగా గట్టిగా ఒత్తుకుంటా తిప్పుతూ ఉండండి. ఇట్లా బాగా ఒత్తాలండి, పిండి బాగా పట్టేటట్టుగా. అట్లా కాట్లు పెట్టినాం కదా, అందులో కూడా పోయేటట్టుగా పిండి వేసుకుంటూ ఒత్తుతూ ఉండండి. ఒత్తిన తర్వాత మనం ఇట్లా ఒత్తి బాగా తీసినాక దులిపి కళాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకోండి. వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టండి. వేసిన తర్వాత ఇట్లా దులిపి బాగా వేయండి. అట్లా అది వేసిన తర్వాత పిండి నూనె అట్లా కలర్ మారుతుందండి, ఏం పర్లేదు. ఆ తర్వాత మళ్ళీ వేరు చేసుకోవచ్చు. దాన్ని సిమ్లోనే పెట్టండి, హైలో పెట్టొద్దు. ఇలా బుడగలు వస్తూ ఉంటుంది కదండి, అట్లా వస్తుంటే సిమ్లోనే పెట్టాలి, హైలో పెట్టొద్దు. ఒక 5-10 నిమిషాలు సిమ్లోనే ఉంచండి. 2 వైపులా అలా తిప్పండి. మనకు అట్లా మునిగేటట్టు నూనె లేకపోతే ఇట్లా మరో గంటతోటైనా ఇట్లా పైన పోసుకుంటూ ఉంటే బాగా కాలుతుందండి. ఒక 5-10 నిమిషాలలోనే ఫ్రై అయిపోద్దండి. అంతేనండి, కేఎఫ్సీ చికెన్ రెడీ అయిపోయిందండి. రెస్టారెంట్లో ఉన్నట్టుగానే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూశారు కదండి, రెస్టారెంట్లో చేసినట్టుగానే మనం కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. చూడండి ఎంతో పొరలుగా ఎంత బాగా వచ్చిందో. మనం కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. 2 ఏళ్ళతోటి ఇలా తుంపుతూనే ఊడొస్తుందండి. అంత మెత్తగా ఉంటుంది, అంత సాఫ్ట్గా ఉంటుంది. తింటా ఉంటే కరకరలాడుతుందండి, చాలా టేస్టీగా ఉందండి. మనం కూడా ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చు. చికెన్ ముక్క పట్టుకొని థమ్స్ అప్ గ్లాస్లో పోసుకొని తాగుతూ ఉంటే ఆ టేస్టే వేరండి, సూపర్గా ఉంటుందండి.